నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళకు సంబంధించి శోభా సురేంద్రన్ ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈవిడకు కేరళలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. లోక్సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షుల మార్పు అనివార్యంగా జరగబోతుంది అంటూ బీజేపీకి సంబంధించి వస్తున్న అంశాల నేపథ్యంలో కేరళకు సంబంధించి కూడా ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈసారి కేరళకు సంబంధించి అధ్యక్ష బాధ్యతలను ఒక మహిళ చేతిలో పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కేరళలో లెఫ్ట్ భావజాలాలతోటి ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చాలా క్లియర్గా తెలిసినప్పటికీ అనూహ్యంగా ఎన్నడూ లేని విధంగా ఒక లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో ఇప్పుడు కేరళ మీద ప్రత్యేక దృష్టి అధిష్టానం పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక మహిళ చేతిలో అధ్యక్ష బాధ్యతలు పెట్టాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ని చూస్తే శోభా సురేంద్రన్ కేరళలో ఈమెకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఎన్నికల క్యాంపెయినింగ్లో ఈమె చూపించే విలక్షణ శైలి అందరినీ ఆకట్టుకుంటుంది. అసలు ఈమె హిస్టరీని ఒకసారి చూస్తే 2014లో బీజేపీ ప్రభావం పెద్దగా లేని పాల్కాడ్ నుంచి శోభా సురేంద్రన్ పోటీ చేసి 1.36 లక్షల ఓట్లను సాధించారు. అలాగే 2019లో అట్టింగల్ నుంచి పోటీ చేసి ఏకంగా 2.46 లక్షల ఓట్లను సాధించారు. అలాగే ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శోభా సురేంద్రన్ పోటీ చేసి 3 లక్షల ఓట్లను సాధించారు. కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలైన కేరళలో ఇంత పెద్ద ఓట్లను సాధించడం మెజారిటీ అనే చెప్పుకోవచ్చు. దాదాపు పోటీ చేస్తున్న ప్రతి చోట శోభా సురేంద్రన్ లక్షల సంఖ్యలో ఓట్లను తెచ్చుకోగలుగుతున్నారు. దీంతో ఈసారి కేరళ బీజేపీ చీఫ్గా శోభా సురేంద్రన్ని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో శోభా సురేంద్రన్ అసలు 2014కు ముందు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభావం ఎంత ఉంది అనేది మనందరికీ తెలిసిందే. ఇక కేరళలో దాని ప్రభావం ఏంటి అని తెలుసు. అలాంటి టైంలో కూడా లక్షల ఓట్లను సాధించిన శోభా సురేంద్రన్ ఈమె మాట్లాడుతూ ఉంటే ఆమె మాట్లాడే విలక్షణ శైలికి ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులు అవుతూ ఉంటారట. ప్రతిసారి వేరు లోక్సభ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువ స్థాయి ఓట్లను సంపాదించుకోగలుగుతున్నారు. ఇక్కడ గెలుపు ముఖ్యం కాదు, సంస్థాగతంగా ఓట్ షేర్ ఎంత పెరుగుతుంది అనేది కేరళ లాంటి రాష్ట్రాల విషయంలో బీజేపీ ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే తమిళనాడులో కూడా సీట్లు సాధించకపోయినా ఓట్ షేరింగ్ని పెంచుకోగలిగింది. అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పారు. ఎందుకంటే అన్నమలై లాంటి ఒక నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం, అలాగే కేరళకు కూడా ఇప్పుడు ఒక డైనమిక్ రాష్ట్ర అధ్యక్షుల అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో శోభా సురేంద్రన్ అయితే విలక్షణంగా మాట్లాడటంతో పాటు డేర్గా అడుగులు ముందుకేస్తుంటారు. కేరళలో ఒక సీట్ సాధించడంతో కొంత అక్కడున్న బీజేపీ కార్యకర్తలు మిగిలిన వాళ్ళకు కూడా బలం చేకూరింది. కాబట్టి శోభా సురేంద్రన్ని నియమిస్తే కేరళలో బీజేపీ మరింత పాగా వేయడానికి అవకాశం ఉంటుంది అని అధిష్టానం భావిస్తున్నట్టుగా అనిపిస్తోందట. మరి మీరేమంటారు? ఒక శక్తి చేతిలో రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు అప్పచెప్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. సో దాని ద్వారా మన ఛానల్ ఇంకా చాలా మందిలోకి వెళ్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతిసారి సపోర్ట్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే మనం ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గెట్ ఆన్ అవుతుంది. ఆర్థికంగా ఛానల్ని నడిపే అంత స్తోమత లేకున్నా మీ అందరూ అందిస్తున్న ఆదరాభిమానాలు బలంతో నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి, ప్రజలకు ప్రభుత్వాలకి ఒక వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మన ఛానల్ మీ అందరి సపోర్ట్ ఆర్థికంగా చాలా అవసరం. రెంటల్ ఎక్విప్మెంట్తో నడుపుతున్నాం, మనకు ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. ప్రస్తుతం ఈ రెండు నా ముందున్న సవాళ్ళు, వీటిని కూడా అధిగమించాలి అంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ఛానల్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.